ఇక యువరాణిగా ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి నువ్వు అర్హురాలివి కాదు. ఈ కొల్హాపురి సంస్థానానికి యువరాణి అయ్యే అర్హత నీకు లేదు. ఇంత జరిగాక అక్క వీళ్ళకి ఏం చెప్తుందో ఏంటో. ఇప్పటికైనా తను మారి తప్పైపోయిందని వీళ్ళని క్షమాపణ అడిగితే బాగుండు. అయ్యగారు తప్పకుండా క్షమిస్తారు. ఈ ఇంటి కోడల్ని వదులుకోరు. ఈ పిచ్చిది వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుందా ఏంటి? రోజమ్మ గారు, అయిందేదో అయిపోయింది. మీరింట్లో నుంచి వెళ్ళిపోకండమ్మా. అయ్యగారిని అమ్మగారిని క్షమాపణ అడగండి. వాళ్ళు మిమ్మల్ని పెద్ద మనసుతో క్షమిస్తారు. నువ్వు మాట్లాడకు. తప్పు చేసిన వాళ్ళు క్షమాపణలు అడుగుతారు, చెయ్యని వాళ్ళు ఎందుకు అడుగుతారే? చేసిందంతా చేసేసి ఇక్కడ నన్నే తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నావా? చామి ఏం చేసింది వదిన గారు? ఏమీ చేయదు. చేసినట్టు మీకు కనిపించదు కదా. నన్ను యువరాణి కాదు అని నిరూపించడానికి ఎన్ని చేసింది. నేనంటే ఎందుకే నీకు అంత కుళ్ళు? ఏం సాధించాలనుకుంటున్నావు చెప్పు. రోజా ఆగమ్మా. మావి గారు, మీరెన్నైనా చెప్పండి, నేను ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోకుండా ఇంకా ఇంట్లోనే ఉందేంటి? కనీసం మీరైనా నన్ను ఆగమన్నారు. కానీ అత్తయ్య సార్ ఏమీ అడగట్లేదు మావయ్య. నాతో అసలు మాట్లాడటమే లేదు. అక్కడ అల్లిన కల్పిత కథని నమ్ముతున్నారు. అలాంటప్పుడు నేను ఎలా ఉండగలను మావయ్య? మీరు ఆగమన్నా ఎలా ఆగగలను?